హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకైతే దరఖాస్తులని తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి గ్రామాన ఈ యొక్క పెన్షన్లకి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలవడం అయితే జరిగింది. అయితే ఎవరెవరు ఏ కేటగిరీ పెన్షన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కావలసినటువంటి అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది, ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి మనం ఏమేం డాక్యుమెంట్స్ అనేది జత చేయాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫారంని నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు, చేయూత పెన్షన్ల పథకము అని చెప్పేసి పెన్షన్ రకము వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇందులో వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, వితంతు పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, వికలాంగ పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఒంటరి మహిళా పెన్షన్కి, ఈ 4 రకాల కేటగిరీ పెన్షన్స్కి అయితే ప్రస్తుతం అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే కలిగి ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోని ఇక్కడ అతికించండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని అదేవిధంగా మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరుని రాయండి. దరఖాస్తుదారుని పూర్తి పేరు రాయండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి, తండ్రి లేదా భర్త పేరుని కూడా ఇవ్వండి. ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చిరునామా, మీ యొక్క పూర్తి చిరునామాని ఎంటర్ చేయండి. పుట్టిన తేదీ అంకెలలో ఇవ్వండి. దాని ప్రకారంగా వయస్సు ఎంత ఉంటే అంత ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ చేసుకునేటటువంటి వారి యొక్క వయస్సు 57 సంవత్సరాలు నిండితేనే అప్లికేషన్ అయితే చేసుకోండి. అంతకన్నా తక్కువగా ఉన్నట్టయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. లింగము, ఇక్కడ పురుషుడైతే పురుషుడి పైన, స్త్రీ అయితే స్త్రీ పైన టిక్ మార్క్ చేయండి. సామాజిక వర్గం కూడా సేమ్, మీరు ఏ సామాజిక వర్గం అయితే దానిపైన టిక్ మార్క్ చేయండి. బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. చివరిగా ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ వర్కింగ్లో ఉన్నటువంటి నెంబర్ని ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చివరిలో దరఖాస్తుదారుని సంతకం అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ చివరిలో ఉంది కదా, ఇక్కడ సంతకం అయితే పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ అప్లికేషన్ ఫారంకి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ప్రతి కేటగిరీ పెన్షన్కి అప్లై చేసే వాళ్ళు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్, ఈ 3 అనేది కామన్గా మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా పెట్టాల్సినవి ఏమిటి అంటే, వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసేటటువంటి వారు మీరైతే ఓటర్ ఐడి కార్డు లేదా పాన్ కార్డ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని సూచించేటటువంటి ఏదేని ఒక పత్రాన్ని అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. దీనితో పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా వితంతు పెన్షన్కి అప్లై చేసే వాళ్ళు మీ భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వికలాంగుల కోసం అయితే మీ యొక్క సదనం సర్టిఫికెట్ లేదా యూడిఐడి సర్టిఫికెట్ అనేది యాడ్ చేయాలి. ఒంటరి మహిళ కోసం అప్లికేషన్ చేసుకునేటటువంటి వారైతే మీ భర్త వద్ద నుండి విడిపోయిన కోర్టు ద్వారా వచ్చినటువంటి సర్టిఫికెట్ని లేదా గ్రామ పంచాయతీ నుండి మీరు ఒక అఫిడవిట్ అనేది తీసుకొని పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా కొత్త పెన్షన్లకైతే అప్లికేషన్ మీరైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫారం వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయినట్టయితే ఈ అప్లికేషన్ ఫారం అనేది అక్కడ మీకు లభించడం అయితే జరుగుతుంది. దీనికి చివరి తేదీ అనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. సో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. చివరి తేదీ అప్డేట్ ఏమైనా వచ్చినట్టయితే నేను మీకు మరొక వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.